అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ఒళ్లంతా కాలిన గాయాలు, కళ్ళ ముందే కనిపిస్తున్న మృత్యువు, ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనిషికి తన నొప్పి తప్ప మరేది గుర్తుకురాదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన పైడ్రాజు మాత్రం భిన్నం. మృత్యువుతో పోరాడుతున్న ఆ క్షణంలో కూడా ఆయనకు తన నొప్పి కంటే తన కుటుంబం ఏమైపోతుందన్న భయం, పిల్లల భవిష్యత్తుపై బెంగే ఎక్కువగా ఉంది. ఆ తండ్రి పలికిన చివరి మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ఘోర ప్రమాదంలో గంగవరం కేబుల్ ఆపరేటర్ పైడ్రాజు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఆ పరిస్థితిలో కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆసుపత్రికి తరలిస్తుండగా తన కొడుకుకు ఒక సందేశం పంపారు. వర్మ, తమ్ముడిపై కోప్పడకు, వాడిని బాగా చదివించు, అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఆ మాటలు వింటుంటే ఎవరికైనా గుండె పగిలిపోతోంది. తాను బ్రతుకుతానో లేదో తెలియని పరిస్థితిలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తన కొడుక్కి బాధ్యతలను అప్పగించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు సహాయ పడకే, తమ్ముడిని బాగా చదివించరా, నువ్వు కూడా బాగా చదివా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాడు. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు సహాయ పడకే, తమ్ముడిని బాగా చదివించరా, నువ్వు కూడా బాగా చదివా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాడు. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం పైడ్రాజు కన్నుమూశారు.